మీకు దమ్ముంటే నిజంగా వీటన్నిటిపైన యాక్షన్స్ తీసుకోవాలి కదా. నేను మరీ ఇప్పుడు మీరు మొత్తం రేపులు జరగకుండా చూడుండ్రి, మర్డర్లు జరగకుండా చూడుండ్రి, మొత్తం అవినీతిని దూరం చేయరని కూడా నేను అంటలేను. అది మీతో కాదని నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నేను అందుకే ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నా. ఏదైతే జరగాలి మీరు చెప్పిన మాటలే కదా. ఇన్ని కోట్ల స్కామ్ జరిగిందని మీరు దాదాపు ఏడాది నుంచి అంటున్నారు కదా. ఏమయ్యా మరి మీ యాక్షన్ ఏంది? మీ యాక్షన్ ఏంది? ఒక్కరినేదో పట్టుకున్నారు ఆ గొర్రెల పంపిణీ విషయంలో, ఏదో వాళ్ళ మీద 2 సెక్షన్లు పెట్టి వేసిర్రు లోపల, అయిపోయినా ఇక అంతేనా? ఇక మరి పైన ఉన్నోడోడు, షేప్ ఇచ్చినోడోడు, చెప్పినోడోడు, పర్మిషన్స్ ఇచ్చినోడోడు, అన్ని చైన్ లాగాలి కదా. మరి ఇప్పుడు ఐబొమ్మ అంటే దీని వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నాయి, ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నాయి, ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేసి మరి ఈడ్చుకొస్తా విదేశాల నుంచి అని అన్నారు కదా. విదేశాల నుంచి దూరం ఉన్నోడిని ఈడ్చుకొస్తారట, వారి మీద నిఘా పెడతారట, వాడిని పట్టుకుంటారట. ఇదే రాష్ట్రంలో ఇదే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ప్రజల సొమ్ము తినుకుంటే ఫాస్ట్ కార్యాలు అడ్డగోలు రోజు మన కళ్ళ ముంగడి తిరుగుతూ ఉంటారు. వాడు 1000 కోట్లు స్కామ్ చేసినా వాడిని మాత్రం పట్టుకోలేరట.